రైట్. తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన అది ప్రజాపాలన అని వాళ్ళు చెప్తున్నారు, పరిపాలన అని చెప్పేసి మనం అనుకోవాలి. ఒక ఏడాది పూర్తి చేసుకుంది నిన్నటితోటి. రేపు 7వ తారీఖు అయితే వాళ్ళు అసలు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ఇవంతా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అసలు ఈ ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలకు కోరుకున్న మార్పు జరిగిందా? అసలు నిజంగా కాంగ్రెస్ది ప్రజాపాలన లేకపోతే ప్రజా కంటక పాలన? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది యువకులు కూడా మనం రెగ్యులర్గా ర్యాండమ్గా బయటలో తీసుకుంటూ వస్తూ ఉన్నాం. అసలు నిజానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించిన దాంట్లో సబ్బండ వర్గాలు ఏమనుకుంటున్నాయి? అసలు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన సక్రమంగానే సాగుతుందా అనే అంశానికి మనతో మాట్లాడేందుకు రచయిత కళ్యం నవీన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన తెలుసు, సోషల్ మీడియాలో బాగా వాచ్ చేస్తులకు ప్రతిసారి కూడా ఆయన అన్ని అంశాల మీద కూడా ముందు ఉంటాడు. నమస్తే నవీన్ భాయ్. నమస్తే. రైట్, ఫర్ ద ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ఉంటారు కానీ మీరు ఎప్పుడు యూట్యూబ్ లోకి వచ్చింది లేనట్టు. రైట్, ఏమనిపిస్తుంది 1 year కాంగ్రెస్ ప్రజా పరిపాలన? అదే చూస్తున్నాం కదా, అంతా చూస్తున్నాము. మీరేం చూసారు? మేము చూసేది బాగా చూస్తున్నాం. 1 year అవుతుంది. అమలు కాని హామీలన్నీ ఇచ్చేసి సో జనాలు నమ్మి ఓట్లేసిన పాపానికి ఇప్పుడు అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాము జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయం. సో ఇప్పుడు అమలు కాని హామీలు ఇచ్చిండు, వాటిని ఎలా నెరవేర్చుకోవాలనో తపన పడుతూ గడికి కేసీఆర్ గారి పేరు తీస్తూ, కేసీఆర్ గారు జనరల్ గా సరే వీళ్ళకి టైం ఇద్దామని సైలెంట్ గానే మౌనంగానే ఉన్నారు. కానీ వీళ్ళు ప్రతిసారి సార్ని తిడుతూ దూషిస్తూ, ఆయన ఒక సీఎం 10 years మాజీ 10 years పనిచేసిండు గవర్నమెంట్ లో. సో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా. ఇప్పుడు సీఎం గా అయిన తర్వాత ఈయన ఏం చేయాలి, ఎంత పాలన చేయాలి అనేది చూసుకోవాలి. అంతేగాని గతంలో పనిచేసినటువంటి కేసీఆర్ గారి మీద బూతులు మాట్లాడుతూ, పేగులు మెడలేసుకుంటా అని మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నాడు. రాజకీయం తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు, బూతులు ఇవన్నీ సరే కామన్ గా నడుస్తూ ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఈ 1 year పరిపాలనలో ప్రజలు సబ్బండ వర్గాలు హ్యాపీగా ఉన్నారా అనేది నాకు ముమ్మాటికి లేరండి, లేరు. ఎందుకంటే హైడ్రా పేరుతోని హైదరాబాద్ లో విధ్వంసం అంటే కూల్చివేతలు చూస్తున్నాము. సో వాళ్ళ అన్ని చిన్న పిల్లల కాడికి వెళ్ళి ముసలి వాళ్ళ దాకా మాట్లాడిన మాటలు కూడా చూస్తూనే ఉన్నాము. సో అది అంటే ఎవరైనా నిర్మించాలి, కూల్చివేతల పైనే ఇది చేస్తున్నాడు. సో అట్లనే గ్రామాల్లో చూసుకున్నట్టయితే జనరల్ గా రైతులు ఉంటారు. సో వాళ్ళకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పంట సాయం కింద కేసీఆర్ గారు గొప్ప దృష్టితోని రైతులకు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఏదో సహాయంగా నిలవాలనేసి రైతు బంధు అనే కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు. సో దానికి ఈయన ఏం చేసిండు, ఎన్నికల హామీలో భాగంగా 15,000 ఇస్తా అన్నాడు. 15,000 కదా, ఇప్పుడు వర్షాకాలంలో పంటలు వేసుకునే ముందు ఇవ్వనే లేదు. ఆల్రెడీ పంటలు చేతికొచ్చినాయి, అమ్మడము అవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు రైతులని చూసుకుంటా, రైతులను కదిలించినా గానీ ఎవరైనా అంత హ్యాపీగా లేరు. సో రైతులకు కావాల్సింది ఏంది, సో పంట సాయం కింద ఇవ్వాలి, రైతు బంధు వీళ్ళు చెప్పిన రైతు భరోసా ఏదో ఒకటి రావాలి. అది మళ్ళీ పెన్షన్ తీసుకుంటే, ముసలి వాళ్ళని తీసుకుంటే అది సరిగ్గా లేదు. సో పెంచుతా అన్న పెన్షన్ పెంచలేదు. సో సరే పాత పెన్షన్ అయినా కానీ టైం కు రావడం లేదు. సో వాళ్ళ బాధలు అంటే ఎవరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పొచ్చు, ఎవరు హ్యాపీగా లేరు. అంతేనా? రైట్, చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మొత్తానికి ఫర్ ద ఫస్ట్ టైం ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ళు ఉద్యమం చేసిన పార్టీ, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఫస్ట్ టైం ప్రతిపక్షంలోకి వచ్చింది. ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషిస్తుంది అనుకుంటున్నారా మీరు? గట్టిగానే పోషిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ సార్ మాట్లాడకపోతే కూడా చర్చనే అవుతుంది కదా. సీఎం భయపడుతున్నట్టే అనిపిస్తుంది. సార్ పేరు ఊకే గడికి తీస్తున్నాడు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. సో రామన్న ఎనఫ్, రామన్న కూడా ఎక్కువనే అవును చెప్పడానికి జనరల్ గా. అవును. సో కార్యకర్తలు ఎనఫ్. ఆయన ఎదుర్కోవడానికి కార్యకర్త కాదు. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి దానికి కూడా భయపడుతున్నాడనే చెప్పొచ్చు. సో ఎందుకు అని అంటే సోషల్ మీడియాలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ పైన కేసులు, దాడులు చేయడం వందలు చూస్తున్నాం. అంటే కార్యకర్తకు కూడా భయపడే పరిస్థితిలో సీఎం ఉన్నప్పుడు ఆయనకు కేసీఆర్ అనేవాడు మాట్లాడకపోయినా పెద్ద ఇదే అవుతుంది కదా. రైట్, ఒక మాట ఒక నేషనల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏమన్నాడు, మేము 6 గ్యారెంటీలతో కూడా మేము ఇచ్చే 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందా? ప్రజాస్వామ్యం ఏడ కాపాడబడుతుంది సార్? ప్రజాస్వామ్యం మొత్తం విచ్ఛిన్నమే చేస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి
జనాలు అంటే ఈ సంబంధాలు మానవ సంబంధాలు కూడా సరిగ్గా లేవనే చెప్పొచ్చు. అవును ఆయన చెప్పిండు కదా, ఇప్పుడు ఈ గురుకులాల పాఠశాలకు సంబంధించి రోజుకో ఇష్యూ నడుస్తా ఉంది. అవును. గతంలో రవీంద్ర భారతిలో మాట్లాడుతున్నప్పుడు గురుకుల పాఠశాలల వల్ల అసలు ఫ్యామిలీ వ్యవస్థనే నాశనం అవుతా ఉంది, పిల్లల్ని దూరం పెడుతుంది పేరెంట్స్ అని చెప్పేసి వాళ్ళ మధ్య అనుబంధాలు తగ్గుతున్నాయి అని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి. అందులో భాగంగానే ఈ రోజు గురుకులాల మీద కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు అంటే ఇది ఎలా చూడొచ్చు అంటే గతంలో 10 years చూసినాం గురుకులాలు అంటే ఎట్లా అంటే సీట్ల కోసం పోటీ ఉంటుండే. అంటే గురుకులాలలో మాకు సీట్ వస్తే చాలు, అందులో తిండికైనా ఇంకా అన్ని చూసినాము. సో సీట్ల కోసం పోటీ పడిన పరిస్థితి నుంచి ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ల కోసం పోటీ పడే పరిస్థితి దాకా వచ్చింది. ఎందుకు ఈ 1 year లో ఏం జరిగింది? గురుకులాలను విధ్వంసమే జరుగుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి సార్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? గురుకులాలను రక్షించడానికి, పిల్లలను అవస్థల నుంచి కాపాడడానికి ఎందుకు వస్తున్నారు? అదే ప్రవీణ్ కుమార్ గారు గతంలో గురుకులాల పైన పనిచేసిండు. అప్పుడు ఎంత అద్భుతంగా నడిచింది. అదే ఇప్పుడు అద్భుతంగా నడిచినాయి గురుకులాలు మీరు చెప్తా ఉన్నారు. లేదు మేము మెస్ ఛార్జీలు పెంచడం, అది పెంచడం, ఇది పెంచడం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది కదా. ఏది దేనికి మెస్ ఛార్జీలు? గురుకుల పిల్లలకు సంబంధించిన ఏం లేదు, అంతా ఉచితమే కదా, పెంచాల్సింది ఏముంది? ఇంకా గతంలో నడిపించినట్టే నడిపించచ్చు కదా. అదే అంట మరి 10 ఏళ్ల కూడా సాఫీగా నడిచిన తర్వాత పురుగులు అన్నం పెడుతున్నారు ఎందుకు? వాళ్ళకి అంత కోపం ఎందుకు? అదే మరి గతంలో నడిచినట్టయితే లేదు గురుకులాల వ్యవస్థ. రైట్. తెలంగాణ అంటేనే ప్రత్యేక తెలంగాణకు మనం తెచ్చుకుందే నిధులు, నీళ్లు, నియామకాలతో పాటు ఆత్మగౌరవం, అస్తిత్వం. రైట్. 10 ఏళ్ల పాటు బానే ఉందా? 10 ఏళ్ల పాటు బానే ఉంది. ఎక్కడ కూడా ఒక గురుకులాలలో జరిగినటువంటి జనరల్ గా ఈ 1 year లో చూస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా కనిపించినాయా? అది గతంలో చూసుకుంటే మనకే సమాధానాలుగా కళ్ళ ముందు కనబడతాయి. సో ఈ 1 year లోనే ఎందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళు అమలు కాని హామీలను ఇచ్చి మేము అసలు గవర్నమెంట్ ఏర్పడుతుందా అని అనుకోలేదు. సో వాళ్ళు గతంలో ఇచ్చినట్టే ఇస్తారు కదా అనే ఒకనొక అంటే ఆశ ఉంటది కదా, ఆశ అంటే ప్రజల యొక్క దానిపైన ఇచ్చేసి గవర్నమెంట్ లోకి వచ్చారు. సో ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి వీలు కాకనే ఏం చేస్తుంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సో గత ప్రభుత్వం పైన విమర్శలు చేయడము, వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము చేయలేకపోతున్నాము అంటే డైరెక్ట్ గా మేము చేయము అని చెప్పకుండా వాళ్ళు అలా చేసిరు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అనే ఒకనొక కోణంలో నుంచి మాట్లాడుతున్నట్టే ఉంది. అంతే. రైట్. 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ళు 1 year కే చుక్కలు చూపిస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాలు అదే ఇక జనాల్లో వెళ్ళి మాట్లాడితే పరిస్థితులు వేరే ఉన్నాయి. రైట్. నువ్వు కూడా కేసీఆర్ గారి మీద ఒక బుక్ రాసినావు, యోధా పోయట్రీ. ఇది మొట్టమొదటి కవిత్వంలో రాసిన మొట్టమొదటి పుస్తకం. రైట్. ఇచ్చినావా సార్? సారే ఆవిష్కరణ చేశారు, సారే పిలిపించుకున్నారు. ఏమన్నాడు చూసి అద్భుతంగా రాసావు అని అక్కడ ఉన్న వాళ్ళని కూడా పరిచయం చేశాడు. సో అంటే జనరల్ గా ఏంది అంటే నేను సార్కు చాలా దూరం నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే తరచుగా కలవాల్సిన పరిస్థితి లేకున్నా జనరల్ గా దూరం నుంచి చూసి సార్ని అడ్మైర్ చేస్తూ సార్ ఏ టైంలో ఎలా ఉంటాడు ఏంటి అనే ఒక మోటివేషనల్ ఎవ్రీథింగ్ మనం ఆయన యూట్యూబ్ లో ఓపెన్ చేసి కేసీఆర్ మోటివేషనల్ అని కొడితే ఆయన ఎన్నో విషయాలు అద్భుతమైన విషయాలు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటిని గురించి ఉద్యమ సమయాన్ని అవన్నిటిని చూసినటువంటి వ్యక్తిగా నేను ఆయనని సిన్సియర్ గా అడ్మైర్ చేసి ఒక కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు, సో ఆయనని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఆయన లాగా మనం ఏ విధంగా పనిచేసే పరిస్థితులను కల్పించుకోవచ్చు అనే ఒకనొక కోణంలో నుంచి నాకు వచ్చిన ఆలోచన నుంచి వెలువడ్డ పుస్తకమే యోధా. రైట్. ఒక మంచి అలా ఉన్న హైలైట్ ఒక పోయిట్ చెప్పు. ఒక కొత్త పేజీని ఈ చరిత్ర పుటల్లో నిలిపిన ఈ మట్టి పరిమళం కేసీఆర్. మీరంటే తెలంగాణకి భరోసా, ఒక బాధ్యత, నిరంతరం ఒక ప్రభంజనం. మీ జన్మం ఈ జాతికి ఒక వరం, మీరో నూతన ప్రపంచం. జాతి ఆత్మగౌరవం గౌరవింపబడడానికి నిలువెత్తు సాక్ష్యం మీరే. తరరాతలు మార్చిన కార్యసాధక. మీ రుణం మీ వెంటే ఉంటే తప్ప తీర్చుకోలేనిది. అందుకే ఈ ప్రాణం ఉన్నంత వరకు మీ ఆశయాలు సాగుతూ నేను మీకోసం. అంటే సార్ని ఏ విధంగా ఇలా ఆయన వెంటే ఉంటేనే తప్ప ఆయన రుణం తీర్చుకోలేను, అంత త్యాగం చేసి ఇదంతా చేసింది కాబట్టి అలా. మేము ఇంత చెప్తున్నావు, అసలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో అసలు నేను కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తాను తెలంగాణ నుంచి అంటున్నాడు. మరి అదే కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తా అనేటోడు మూర్ఖుడే అవుతాడు. అంతేనా? మూర్ఖుడే. కేసీఆర్ ఆనవాళ్ళు మీదనే కదా అతనికి పదవి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రం అనేది ఒక సాధించబడకపోతే ఈయనకు తెలంగాణ ముఖ్యమంత్రి అనేది ఏ విధంగా వస్తుంది అంటే తెలంగాణను సాధించబడడం వల్లనే
అతనికి వచ్చిన పదవి. అంతే. సో ఆయన కేసీఆర్ ని ఆనవాళ్ళు చెరిపేస్తా అంటే ఒక పిచ్చోనికి కూడా వాడు పిచ్చోళ్ళలాగా అనిపిస్తాడు. రైట్, మీరేమో కేసీఆర్ సాధించిండ్రు తెలంగాణ మీరు అంటున్నారు, అవును. తెలంగాణ మేము ఇచ్చినామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే కొట్లాడేటోడు అడిగేటోడు ఒక ఉద్యమాన్ని చేపట్టకపోతే ఇస్తుండేనా? సో ఇదంతా జరగడానికి వాళ్ళు అంటే ఆ పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప మేమే అంటే ఇవన్నీ ఇప్పుడు మనం బాధపడుతున్న కష్టాలు తెలంగాణ సమాజం బాగా బాధపడుతుంది అనే కోణంలో నుంచి ఇచ్చిర్రా? ఒక పోరాటాన్ని ప్రజల నుంచి చైతన్యపరిచి మేధావులను అందరినీ, కవులను, రచయితలు అందరినీ ఏకం చేసి ప్రజలను ఏకం చేసి తీసుకెళ్లి ఆయన ముందుకు నడిచి ఇదంతా చేసిండు కాబట్టి ఇచ్చారు. ఆ టైంలో వాళ్ళు ఉన్నారు, ఇవ్వాల్సిందే. అంతే. ఇంకా లేట్ ఇచ్చిర్రు, అంతే లేట్ ఇచ్చి అంత ఇబ్బందులకు గురి చేసిర్రు అని చెప్పాలి. రైట్. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఉన్నటువంటి క్రమం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయిందని చెప్పేసి ఒక పోర్ట్రే చేసే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. అవును. దీన్ని ఎట్లా చూడొచ్చు? అయితే నేను ఇదివరకే చెప్పాను. సో ఇదంతా ఏం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వీళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేరని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పనిచేయని చేతగానోడు ఏం చెప్తాడు? గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే మేము ఆ అప్పులను కట్టుకుంటా ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నాడు. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్లలో నిర్మించినటువంటి పరిస్థితులను, దానివల్ల వచ్చేటువంటి ఆదాయ మార్గాలను ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది కదా ఇప్పుడు ఆయన ఫ్యూచర్ అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పనులు 10 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సో మన ముందు ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి? విద్యుత్తు 24 గంటలు లేదు, రైతులు ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు పోతుందో అనే పరిస్థితిలో ఉంటుండే. సో రాత్రి తెల్లందాకా పోయి పెట్టుకోవాల్సిన పరిస్థితి. విద్యుత్ ని 24 hours లో ఏ విధంగా ఇచ్చిండు? సో ఇవన్నీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవన్నీ పరిస్థితులు. వాటర్, కాల్వల ద్వారా, కాళేశ్వరం, ఇవన్నీ అంటే లాంగ్ టర్మ్ భవిష్యత్తు యొక్క దృష్టి కోణం కదా. సో ఎట్లా ఉండబోతుందంట ఈ 4 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన? 4 ఏళ్ళు ఎలా ఉంటది? ఇక వాడు పని చేసే పరిస్థితిలో ఉంటే చేస్తాడు. సో అది లేదు కాబట్టి ఇది నడిపిస్తున్నాడు. బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటది. సో ఇప్పుడు జనరేషన్ వస్తుంది కదా. సో ఆ జనరేషన్ కు ఈ గ్యాప్ అనేది అంటే గ్యాప్ లాగా చూడొద్దు. సో గతంలో చేసి అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే ఒక ఓటమి చెందిన తర్వాత ఇప్పుడున్నది వర్తమానము గతము అనేది ఈ రెండింటిని చూస్తారు, జనాలు చూస్తారు. సో ఏది బాగుంది అనేది చూస్తారు. ఆల్మోస్ట్ ఇప్పటికే ఈ 1 year లోనే నేను చెప్తున్నా కదా, అతి తక్కువ కాలంలో వేస్ట్ సీఎం గా చరిత్రలో నిలిచిపోతాడు అనేది ఖాయమా? రైట్, థ్యాంక్ యూ నవీన్ రెడ్డి. మొత్తానికి ఇది అంటే కవులైనైతే ఏంటి, రచయితలైతే ఏంటి, లేకపోతే సబ్బండ వర్గాలు ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నటువంటి మాట, ఈ 1 year పరిపాలన ఎంత శుద్ధ దండగా. ఏదేమైనా కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం బాగుందని చెప్పేసి చెప్తా ఉన్నారు.